ఇలా 4 గుడ్లు తీసుకొని గిన్నెలో కొట్టిపోసుకొని ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో అందులోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, మసాలా ఉప్పు వేసుకొని ముందుగా కాసింత పసుపు వేసుకోవాలి. తర్వాత కాసింత కారం, కాసింత అల్లం, తర్వాత కాసింత ఉప్పు, తర్వాత కాసింత మసాలా, తరిగి పెట్టుకున్న ఫస్ట్ ఇలా కొట్టుకోవాలి. అందులోకి ఉల్లిగడ్డ ముక్కలు కొన్ని అని పట్టవు, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, రైట్, కొన్ని టమాటాలు, కొన్ని బస్సాలు ఇలా చక్కగా కలుపుకోవాలి. కాసింత ఉన్నదిగా కారం ఆల్రెడీ చక్కగా కలుపుకున్న తర్వాత ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఆమ్లెట్ కోసం. పొయ్యి అంటు పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి అంటు పెట్టుకో పెడతా. ఫస్ట్ ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద కాబట్టి ఇట్లా ప్యాన్ కూడా రెడీ చేసుకోవాలి. పొయ్యి అంటు పెట్టాలి. ఇప్పుడు గట్టిగా పెనం పెట్టుకోవాలి. చక్కగా ఇట్లా పెనం పెట్టుకొని చక్కగా వేడయ్యాక కాసింత నూనె పోసుకోవాలన్నమాట. 2 కట్టెలు కూడా పెట్టేసి వేడయ్యేలోపు ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసింత నూనె పోసుకోవాలి. ఓకే, వేడెక్కింది. కాసింత నూనె పోసుకోవాలి. ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇలా చక్కగా రెడీగా పెట్టుకొని ఇప్పుడు కాసింత నూనె పోసుకోవాలి. పెనం మీద చక్కగా ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు. పెద్దవి నూనె కొద్దిగా చాలు పెద్ద ఆమ్లెట్ సగం వేయి. వేడెక్కని పెద్ద ఆమ్లెట్ వస్తుంది. ఉండని సరిపోతుంది. సూపర్ ఫుడ్. చాలు. పెద్ద ఆమ్లెట్. గంటేది తీసుకురా. ఎంత బాగుంది. ఉండని
చాలా బాగా కావాలి. ఇంత చక్కగా వస్తుంది ఆమ్లెట్. కలర్ఫుల్ ఆమ్లెట్. కట్టెల పొయ్యి మీద అయితే ఆమ్లెట్ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇట్లా సైడ్కి అనుకోవాలి మంచిగా. తీయం మాడిపోయినా లేదు. కాలాలి సైడ్కి. కాలాలి కొద్దిగా కాలాలన్నమాట. మొత్తం సూపర్. చపాతీ నెట్టండి. ఇలానే వేసుకోయా. అలానే వేస్తా. ఇవన్నీ వేస్తా. ఐదు ముక్కలు అలా పెట్టద్దు. ముక్కలొద్దు కానీ ఇలా పెట్టదు. ఏమద్దు ఇక ఇలా చక్కగా కాల్చుకోవాలి ఆమ్లెట్. సూపర్ కాలేంది, చాలా బాగుంది. ఇంకోటి కూడా పోసుకోవాలి. కాలింది కదా. కాలినా ఉల్లిగడ్డ పడుతుంది. ఉడకాలి కదా. చపాతీ వచ్చినట్టు. చపాతీ బందంగా వచ్చింది. ఓకే చాలా చాలు. అలా ఇట్లా ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి కూడా పోసుకోవాలి. నూనె తక్కువ ఎక్కువ వేయకు. సరే సైడ్కి రుద్దిగా అంత చాలు. ఇంకో ఆమ్లెట్. సూపర్ కలర్ఫుల్ ఆమ్లెట్. ఏమి ఆమ్లెట్ బాబు. తీయమంట పెట్టుకోవాలి. ఇట్లా వెడల్పు పనుకోవాలి. చాలా వస్తుంది. గుమగుమలాడిపోయి ఆమ్లెట్ కట్టెల పొయ్యి మీద అయితే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇట్లా తర్వాత సైడ్ నుంచి నూనె వేసుకోవాలి. కాలాలి. చిన్న పొయ్యి నూనె ఏమో ఏదో వద్దు కదా. కొత్తిమీర ఉడుకుతుంది మంచిగా. సైడ్కి నూనె వేసుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట. ఓకే తిప్పేసే ఉడికి బియ్యం మాడిపోతుంది. ఇట్లా 10 నిమిషాల్లో చాలా స్పైసీ ఆమ్లెట్స్ వేసుకోవచ్చు అనమాట. ఎంత బాగా అనిపిస్తుంది. ఇట్లా కట్టెల పొయ్యి మీద అయితే మంచిగా మొత్తం ఉడుకుతుంది అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు దాన్ని సూపర్ గుండ్రంగా ఎంత బాగుందంటే. చపాతీ ఆమ్లెట్
చపాతీ ఆమ్లెట్ రెడీ అయిపోయినాయి. దీని 2 ముక్కలు వేద్దాం. వేసి కొత్తిమీర మీద వేసుకోవాలి. కొత్తిమీర టమాటా ముక్కలు అలా పైన వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మంట ఎక్కువైందమ్మా మాడిపోతుంది. ఎంత బాగా వచ్చింది ఆమ్లెట్, సూపర్ ఆమ్లెట్. కేవది ఇలా ఆమ్లెట్ చక్కగా చేసుకోవచ్చు అన్నమాట, సింపుల్గా. తీసేయ మాడిపోయింది, మాడిపోయింది తిట్టి. వా 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 వా, కలర్ఫుల్ ఆమ్లెట్. అంతే, వా టేస్టీ ఆమ్లెట్ తయారైపోయింది. ఎంత బాగుందంటే చాలా టేస్ట్గా స్పైసీగా ఆమ్లెట్ రెడీ.